హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ నెంబర్ 9. ఇప్పుడు నేను విజయవాడ అయితే వెళ్తున్నాను హార్లీ డేవిడ్సన్ షోరూమ్ దగ్గరికి. ఎందుకంటే ఎక్స్పోజ్ 40T వెహికల్ అయితే ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. అలాగే కొన్ని డెలివరీస్ కూడా ఉన్నాయంట. నాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది కాబట్టి వెళ్తున్నాను. సో మిగతా విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు చూసారా, నేను సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్కి వెళ్ళేటప్పుడు నాకింగ్ అయితే వచ్చింది. సో లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగిందనమాట. పెట్రోల్ అయితే అందట్లేదు ఇంజన్కి. సో అప్పుడు మనం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు. ఇందులో ఈజీగా 400 రూపీస్ పెట్రోల్ అయితే ఉండిద్ది. అంటే 4 లీటర్స్ అయితే ఉండిద్ది అనమాట. 4 లీటర్స్ పెట్రోల్ ఉన్నా సరే మనకి ముందే లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగిపోయింది. పెట్రోల్ ఉన్నప్పుడు వెహికల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు పెట్రోల్ కొంచెం తక్కువగా ఉంది కదా, అందుకే మనకి నాకింగ్ లాగా వస్తుందన్నమాట. ఏ వెహికల్లో అయినా సరే మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. పికప్ అంతా ఏమనిపించలేదు బ్రో నాకు అని చెప్పేసి మీరు టెస్టెడ్ వెహికల్స్ చేస్తారు కదా. టెస్టెడ్ వెహికల్స్లో మీకు ఫుల్ ట్యాంక్ అయితే ఏమీ పోసి పెట్రోల్ ఇవ్వరు. దాంట్లో 1 లీటర్ 2 లీటర్స్ పోసిస్తారనమాట. మహా అయితే మీరు 5 to 10 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ టెస్ట్ రైడ్ చేయలేరు. సో అప్పుడు మీకు అంత క్లారిటీ అయితే రాదనమాట. ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు అంత క్లారిటీ అయితే రాదు. అన్నిట్లోనూ తక్కువ పెట్రోల్ ఉండిద్ది కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ అయితే అంత ఏమీ ఉండదన్నమాట. సో లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగిన వెంటనే మీరు పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ 1 కిలోమీటర్ అయితే వచ్చాను. ఓ పక్కన ఆగి వ్లాగ్ రికార్డ్ చేశాను. ఇంట్రో రికార్డ్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట విజయవాడ. సో ఈ లోపు నాకు లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది. వెళ్ళే దారిలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే నేను పెట్రోల్ కొట్టించుకోవాలి. చాలామంది ఏంటంటే లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగింది కదా, ఇంకా దీంట్లో 400 రూపాయల పెట్రోల్ ఉంది, సో హ్యాపీగా నేను యూజ్ చేసుకుంటాను, మొత్తం అయిపోయిన తర్వాత కొట్టించుకుంటాను అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అయితే ఉంటాయి. ఫ్యూయల్ పంపు, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫ్యూయల్ పంప్ అయితే ఉండిద్ది, దాని కింద మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే ఉండిద్ది. అవి పాడైపోతాయి అన్నమాట. ఇంకా అవి పాడైపోయినాయి అంటే మీరు వారంటీలో కూడా క్లెయిమ్ చేసుకోలేరు. డబ్బులు పెట్టి కొనుక్కొని మీరే వేయించుకోవాలన్నమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. పెట్రోల్ తక్కువగా ఉన్నప్పుడు మీరు వెహికల్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట. కాబట్టి దయచేసి పెట్రోల్ లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగిన వెంటనే పెట్రోల్ అయితే కొట్టించుకోండి. సో ఇదొకటి. నా వెహికల్ ఎంత లైట్ వెయిట్ చేయాలో అంత లైట్ వెయిట్ చేస్తున్నాను. సో అనవసరమైన పార్ట్స్ మొత్తం నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సోలోగా రైడ్ చేయడానికి ఈ వెహికల్ పర్చేస్ చేశాను, ఫ్యామిలీ కోసం అయితే ఏమీ కాదు. సో నాకు నచ్చిన వెహికల్ నేను పర్చేస్ చేసి హ్యాపీగా రైడ్స్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే రిమూవ్ చేశాను. అలాగే మిర్రర్స్ నేను ఎప్పుడో తీసేసాను. నాకు అసలు ఈ మిర్రర్స్ ఉంటే ఎందుకు నడబుద్ధి కాదు. తర్వాత కింద సంప్ గార్డ్ అంటారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో ఎక్కువగా సంప్ గార్డ్ అయితే మనం చూస్తాం. సో దీనికి కూడా ఉంది. కింద అయితే ఏమి లేదు కానీ జస్ట్ అండర్ బెల్లీ అంటారు కదా, సో అదనమాట. అది కూడా రిమూవ్ చేశాను. ఇంకా కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ అవ్వచ్చు, శారీ గార్డ్ అవ్వచ్చు, ఇవన్నీ. సో ఇవన్నీ తీయడం వల్ల కొద్దిగా వెహికల్ వెయిట్ అయితే తగ్గింది. నేను మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు 32 ఏమో వచ్చినట్టుంది. ఒకసారి మీరు మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చూడండి. డ్యూక్ 200 మైలేజ్ టెస్ట్ అని చెప్పుకోవటండి వస్తుంది, మన ఛానల్లో వీడియో ఉంది. 32 ఏమో వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు 35 రావచ్చు. మరి నేను వెహికల్ పర్చేస్ చేసిన ఇనీషియల్ డేస్లో మైలేజ్ టెస్ట్ చేశాను కాబట్టి అలా వచ్చింది. ఏదేమైనప్పటికీ 30 నుంచి 35 మధ్యలో వస్తుంది బ్రో, అంతే. అంతకు మించి ఎక్కువ రాదు. అందులో నేను ఎక్కువగా స్పీడ్గా పోనిస్తూ ఉంటాను కాబట్టి 30 వేసుకుందాం. సో నేను ఎప్పుడైనా సరే కేటీఎం వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు లీటర్కి 30 కిలోమీటర్లు వస్తుందనే క్యాలిక్యులేట్ చేసుకొని స్టార్ట్ అవుతా. ఆ పైన ఎక్కువ వస్తే హ్యాపీయే కదా. అందులోనూ లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైవేస్ మీద ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి మైలేజ్ అయితే ఎక్కువే వస్తుంది. కానీ మనం క్యాలిక్యులేషన్ మాత్రం తక్కువగానే వేసుకుందాం, సేఫ్ సైడ్ అనమాట. ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేషన్ వేసుకున్నాం అనుకోండి, సో అంతే అమౌంట్ తీసుకుని వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇంకా హార్లీ వెహికల్ విషయానికి వస్తే ఆ వెహికల్ ఎప్పుడో లాంచ్ అయింది. మన ఛానల్లో డెడికేట్గా వీడియో కూడా రికార్డ్ చేశాను. నాకు విజయవాడ షోరూమ్ వాళ్ళే వెహికల్ అయితే ఇచ్చారనమాట. సో పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు అప్డేట్స్ అయితే చేశారు. సీరియస్లీ నేను ఆ వెహికల్ రివ్యూ చేసేటప్పుడు ఏంటి ఇన్ని అప్డేట్ చేశారా అంటే, ఫస్ట్ వెహికల్ ఇంత చండాలంగా తయారు చేశారా అని చెప్పేసి అనిపించింది. హార్లీ వాళ్ళే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అప్డేట్ చేశారనమాట. సో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ మనకి ఇచ్చారు. ఇంకా ఈరోజు వెహికల్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఏమేమి కలర్స్ అక్కడ అవైలబిలిటీలో ఉంటాయో, ఎంతమంది పర్చేస్ చేశారో ఏంటి అని చెప్పేసి. సో ఇదనమాట ఓవరాల్గా ఈరోజు మన ట్రిప్ డీటెయిల్స్ అయితే మీ అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను.
ఇప్పుడు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్దాం, హ్యాపీగా రైడ్ని ఎంజాయ్ చేయండి. ఇంకా చాలామంది మెసేజెస్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు నేను షాక్ అయ్యాను. 15 మెంబర్స్ దాకా మెసేజ్ చేశారనమాట ఒక్క రోజులోనే ఇన్స్టాగ్రామ్లో. అంతకుముందు ఒక 10 మెంబర్స్ నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళందరికీ రిప్లై అయితే ఇచ్చాను. సో అదంతా క్లియర్ అయిపోయింది అనుకునే టైంకి మళ్ళీ 15 మెంబర్స్ అయితే మెసేజ్ చేశారనమాట. చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా జావాలో కొన్ని వెహికల్స్ అయితే వచ్చినాయి. అలాగే మనకి N160 మీద వీడియో అడుగుతున్నారు. RTX 300 వెహికల్ ఉంది కదా, అడ్వెంచర్ వెహికల్ టీవీఎస్లో, ఆ వెహికల్ మీద వీడియో అడుగుతున్నారు. చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. 1 by 1 అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. నేను గుంటూరు టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళాను. డైరెక్ట్గా సీఈఓని మీట్ అయ్యాను అనమాట. సీఈఓ సార్ ఎవరైతే ఉంటారో ఆ సార్ని మీట్ అయితే ఏమన్నారంటే, ఫ్యాక్టరీలోనే వెహికల్స్ లేవండి, మనకి ఒక్క వెహికల్ కూడా పంపించలేదు ఇప్పటిదాకా. సో వెహికల్ అయితే లాంచ్ అయింది, బుకింగ్స్ అయితే ఉన్నాయి, కానీ డెలివరీస్ అయితే ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఎవరైతే వెహికల్ పరంగా బాగానే ఉంది, మంచి ప్రైస్లో ఆ వెహికల్ లాంచ్ చేసినప్పటికీ ఫ్యాక్టరీలో వెహికల్స్ తయారు చేసి షోరూమ్కి పంపిస్తేనే కదా ఎవరైనా కొనుక్కునేది. సో మరి టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారో అర్థం కావట్లేదు. రైడర్ 125 లాంచ్ చేయడంతోనే మంచి ప్రైస్తో లాంచ్ చేశారు. చాలా తక్కువ వెయిట్తో మంచి స్పెసిఫికేషన్స్తో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఎందుకంటే 125cc వెహికల్స్లో మ్యాక్సిమం మీరు 2 valves ఇంజినే చూస్తారు. ఇందులో 3 valves ఇంజిన్ అయితే ఉంది కాబట్టి కొంచెం పికప్ అయితే ఉంది. అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 3 valves ఇంజిన్ ఉండడం వల్లే మనకు అంత మంచి ఎగ్జాస్ట్ అయితే సౌండ్ వస్తుందన్నమాట. సో లాంచ్ చేయడంతోనే మంచి ప్రైస్తో లాంచ్ చేశారు కాబట్టి వెహికల్ అయితే అందరికీ నచ్చింది. ఎవరైనా సరే కొనుక్కుందామని అనుకున్నారు, కానీ అప్పుడు వెహికల్స్ అయితే లేవన్నమాట. చాలామంది సీరియస్లీ చాలామంది అయితే కొనుక్కుందాం అనుకున్నారు, కానీ వెహికల్స్ అయితే లేవు. ఒక 2-3 months టైం పట్టింది టీవీఎస్ కంపెనీ వాళ్ళకి ఆ వెహికల్స్ మొత్తం లాంచ్ చేసి అన్ని షోరూమ్స్కి పంపించడానికి. ఈ 3 months లోపు ఎవరైతే కొనుక్కుందాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా వేరే వెహికల్స్ అయితే పర్చేస్ చేశారు. షైన్ 125 అవ్వచ్చు, లేకపోతే గ్లామర్ కానీ, SP 125 కానీ, ఇంకా అదర్ వెహికల్స్ అన్నమాట. సో ఇట్లా మైనస్ అయితే అయిపోయింది. తర్వాత చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి. షోరూంలో 10-15 వెహికల్స్ అయితే పెండింగ్లో ఉండిపోయినాయి అనమాట. అది కొనేవాళ్ళే లేరు. సో ఇంకెప్పుడుకో 1-2 అలా కొనుక్కుంటూ వెళ్తున్నారనమాట. సో డిమాండ్ ఉన్నప్పుడే మనం వెహికల్స్ అయితే సేల్ చేయాలి. టీవీఎస్ కంపెనీ వాళ్ళు మరి ఎందుకు అలా చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇంకొకటి నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, వెహికల్ లాంచ్ అయినప్పుడు మీరు వెహికల్స్ అయితే పర్చేస్ చేయొద్దు. సో వెహికల్ అయితే అన్ని టెస్టులు చేసి అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే మాస్ ప్రొడక్షన్ అయితే చేస్తారు. తర్వాత షోరూమ్స్కి అయితే పంపిస్తారు, మీరు డెలివరీస్ అయితే తీసుకుంటారు. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాంట్లోనే బయటపడతాయి. సో ఫస్ట్ బ్యాచ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్స్పోస్ 210లో కూడా అదే జరిగింది. నాకు క్లియర్గా చెప్పారు, ఫస్ట్ బ్యాచ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాటిని సార్ట్అవుట్ చేస్తున్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాగోలా అమ్మేస్తున్నారంట కస్టమర్స్కి. ప్రాబ్లం వస్తే వాళ్ళు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఉంటుంది కదా, ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకుంటారు, వారంటీలో క్లెయిమ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇట్లా ఉంటాయి కంపెనీస్, ఎలాగోలా తయారు చేస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమో మనం ఫేస్ చేస్తాం. అందుకే ఫస్ట్ బ్యాచ్ అయితే ఎవరు పర్చేస్ చేయకూడదు. వెహికల్ లాంచ్ అయిన 1 year 1.5 year దాకా టచ్ చేయకుండా ఉండటమే బెటర్. రైడర్ 125లో ఫస్ట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలుసు బ్రో. సో ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా అప్డేట్స్ అయితే చేశారు. నాకు మెకానిక్స్ అయితే చాలా బాగా క్లోజ్ అనమాట. సో దాంట్లో 3 అప్డేట్స్ అయితే చేశారనమాట. 3 రకాల వెహికల్స్ అయితే షోరూంలో ఉండేవి. మెకానిక్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం చూపించుకొని మనం తీసుకోవచ్చు. సో అట్లాగే నేను మా బ్రదర్కి చేశాను అనమాట. లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో ఆ వెహికలే మేము పర్చేస్ చేసాము అప్పట్లో. సో ఇప్పుడు అన్నీ కూడా మంచిగానే వస్తున్నాయి. ఫైనల్ అప్డేట్ ఏదైతే ఉందో అవే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫిల్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఒక 300 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. మన వెహికల్ అయితే 10,000 కిలోమీటర్లు తిరిగింది. సర్వీస్ సింబల్ కూడా చూపిస్తుంది, చూసారా? సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే కన్సోల్లో చూపిస్తుంది, అంటే నా వెహికల్ సర్వీస్కి టైం అయింది. బట్ మనం ఇదైతే పట్టించుకోగా రీసెంట్గా నేను ఇంట్లో ఇంజిన్ ఆయిల్ అయితే మార్చాను. సో 3,500 కిలోమీటర్లు తిరిగిన వెంటనే నేను ఇంజిన్ ఆయిల్ అయితే మార్చేస్తాను. సో ఇట్లాంటి సింబల్స్తో మనకి అనవసరం.